ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ 66,34,000 మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా 2,000 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు నెలకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం 66,34,000 మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల 1వ తారీఖున వచ్చేసరికి మాత్రం ఆ 1వ తారీఖున పండుగ దినమైనా సరే, ఆ 1వ తారీఖున సెలవు దినమైనా సరే, మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు, మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు. కానీ మీ జగనన్న సైన్యం, నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వ తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు. పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా, ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయూతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక్కసారి ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా 5 సంవత్సరాల కిందట, దాదాపుగా 4.5 సంవత్సరాల కిందటికి ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా, అంటే 4 సంవత్సరాల 10 నెలల వరకు కూడా ఆయన పరిపాలన చేసిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఎంత అంటే కేవలం 1,000 రూపాయలు ఇచ్చే ఆ రోజులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజు కూడా ఆ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా కేవలం 1,000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి 2 నెలల ముందు మాత్రం పెన్షన్ 2,000 చేశాడు. అది కూడా ఎందుకు చేశాడు? ఎన్నికలే రాకపోయి ఉంటే మీ బిడ్డ జగన్ 2,000 చేస్తాడు అని చెప్పకపోయింటే ఆ చంద్రబాబు చేసేవాడా అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను కోరుతా ఉన్నా. ఈరోజు ఒక్కసారి గమనిస్తే గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో యావరేజ్ కింద పెన్షన్ ఆ 5 సంవత్సరాలు కలిపి కేవలం 58,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న ఆ రోజులను చూసి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు ఈ 4.5 సంవత్సరం, ఈ దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తా ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో ఆ ప్రతి అవ్వాతాత చేతిలో పెన్షన్ అక్షరాల 1,47,000 రూపాయలు పెట్టడం జరిగింది. వికలాంగులు ఇటువంటి వారిని కూడా లెక్కలో వేసుకుంటే వాళ్ళ చేతుల్లో కనీసం అంటే 1,82,000 రూపాయలు పెట్టడం జరిగింది.